సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు అన్నారు. కుప్పంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పివి సునీల్ కుమార్ పూర్తిగా తన సొంత ఖర్చులతో వ్యక్తిగత హోదాలో అమెరికాలో ఉంటున్న కుమారుడిని చూడడానికి వెళ్లారు. విదేశాలకు వెళ్లే హక్కు పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ అని భారత అత్యున్నత న్యాయస్థానం ఐపీఎస్ అధికారి సతీష్ చంద్ర వర్మ కేసులో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. మరి సుప్రీంకోర్టు యొక్క సూచనలను కూడా పాటించకుండా ఐపీఎస్ సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం కేవలం ప్రభుత్వ కుట్రగానే భావించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం నోటీస్ జారీ చేసి ఆయన వివరణ కోరాలి. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు తదుపరి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందప్ప, సమత సైనిక్ దళ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, బహుజన సేన జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మా షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గంలో ఐఏఎస్లు ఐపీఎస్లు రావడమే అరుదు. వాళ్ళు చాలా నీతితో నిజాయితీతో నిక్కచ్చితో పనిచేస్తున్నట్టుగా వాళ్ళ మీద వివక్ష చూపడమే కాకుండా ఏదో కక్షపూరిత నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం అనేది చాలా విచారకరం. విదేశాలకు వెళ్ళాడు చెప్పకుండా అనే విషయాన్ని ప్రభుత్వం ముందు పెడుతుంది. కానీ హరిశ్చంద్ర అనేది పూర్తిగా వ్యక్తిగతం అనే విషయాన్ని సుప్రీంకోర్టు హరిశ్చంద్ర వర్మ కేసులో కూడా చాలా స్పష్టం చేసింది. ఈ స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన మీద పివి సునీల్ కుమార్ పైన కేసులు నమోదు చేయడము, ఇవన్నీ చేయడం కూడా చాలా ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు. ఈయన సస్పెండ్ చేయడము అనే మాట కంటే రఘురామరాజు గారి యొక్క కక్ష సాధింపు చర్యగా మేము సస్పెండ్ చేశామని చెప్పినా కూడా వారి మీద మేము పోరాటానికి దిగిండే వాళ్ళము. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీలను బ్యానర్లను చింపి మా మనోభావాలు దెబ్బతీసినా కూడా ఆయన మీద ఎలాంటి అట్రాసిటీ కేసులు నమోదు కావు. ఈరోజు ఎలాంటి నేరం చేయకుండా కూడా మా పివి సునీల్ కుమార్ గారి పైన సస్పెన్షన్ వేటు వేయడం అనేది బహుజన సేన, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, కుప్పంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు, సమతా సైనిక్ దళ్ వీళ్ళందరూ కూడా మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సస్పెన్షన్ను ఎత్తివేసి మళ్ళీ ఐపీఎస్ సునీల్ కుమార్ సార్ గారికి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మేమంతా కలిసి డిమాండ్ చేస్తున్నాం.